ప్రధాని మోడీ గారు సేవా తీర్థ్ ని ఇనాగ్రేట్ చేశారు. కొత్త ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓకి సేవా తీర్థ్ అని పేరు పెట్టారు. ఇంతకు ముందు కలోనియల్ మైండ్ సెట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అలా కాకుండా ఇప్పుడు సేవా తీర్థ్, సేవ కోసమే మేము ఉన్నామని చెప్పి సేవా తీర్థ్ అనే పేరుకు అర్థం అనమాట. అన్ని కార్యాలయాల్లో కల్లా ప్రధానమంత్రి కార్యాలయం అనేది చాలా ప్రత్యేకం మనకు తెలుసు. పిఎంఓ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పుడు మోడీ గారి వరకు కూడా పిఎంఓ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ డెలివరీలో మనందరూ తెలుసు. ఇప్పటి వరకు కూడా దాన్ని సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని పిలిచేవాళ్ళనమాట. ఇప్పుడు దాని పేరు సేవా తీర్థ్ అని పేరు పెట్టారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ కావచ్చు, అదేవిధంగా రకరకాల కీ డెసిషన్స్ కావచ్చు, దాంతోపాటు దేశానికి సంబంధించిన కీలకమైన అంశాల చర్చ కావచ్చు, ఇవన్నీ కూడా పిఎంఓలో జరుగుతాయి. కాబట్టి దాన్ని సేవా తీర్థ్ అని చెప్తే ఇంకా బెటర్గా, ముఖ్యంగా ఇండియనైజేషన్ అనమాట. సేవా తీర్థ్ అంటే మీకు సేవ చేయడానికి మేము ఉన్నామని చెప్పే విధంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఇంతకుముందు దీన్ని ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని చెప్పి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పిలుస్తున్నారు. దానిలో ప్రధానమంత్రి కార్యాలయం మాత్రమే కాదు, అంటే పిఎంఓ మాత్రమే కాదు, క్యాబినెట్ సెక్రటేరియట్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కావచ్చు, ఇండియా హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. ముఖ్యంగా ఈ పిఎంఓ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ ఏదైతే ఉందో, దానిలో హై లెవెల్ టాక్స్ కావచ్చు, మరియు విజిటింగ్ డిగ్నిటరీస్ కూడా ఇండియా హౌస్ కానీ లేకపోతే క్యాబినెట్ సెక్రటేరియట్ కానీ విజిట్ చేసే వాళ్ళు కూడా ఈ సేవా తీర్థ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా సేవా తీర్థ్లో ఒక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ కావచ్చు, అదేవిధంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా నేషన్ బిల్డింగ్ని షేప్ చేయటం, నేషనల్ ప్రయారిటీస్ని డిసైడ్ చేయటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టడం మంచిది. దాంతోపాటు భారతదేశంలో అనేక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా షిఫ్ట్, అంటే ప్రొఫౌండ్ షిఫ్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజల పట్ల దృక్పథం కూడా మారుతుంది, పాజిటివ్ అవుతుందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారనమాట. ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ్ అనే పేరు వల్ల మేముంది అథారిటీ చూపించడం కోసం కాదు, మా రెస్పాన్సిబిలిటీ, మా పనితనం చూపించడం కోసం, మీకు సేవ చేయడం కోసం జవాబుదారీతనంతో అని అర్థం వస్తుంది అనమాట. రాజ్ భవన్స్ పేర్లు కూడా లోక్ భవన్స్గా మారుస్తున్నారు. దాంతోపాటు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ప్రజల సెంట్రిక్, అంటే పీపుల్ సెంట్రిక్గా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ అవుతున్నాయి. కాబట్టి ఈ సేవా తీర్థ్ అనే పేరు పిఎంఓకి తీసుకొస్తున్నారు. 2016లోనే ప్రధానమంత్రి నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారనమాట. అంటే లోక కళ్యాణం కోసం ప్రధానమంత్రి పనిచేస్తారు కాబట్టి ప్రధానమంత్రి నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారు.